హలో అండి. ఈరోజు నేను ఆలు బఠానీ కర్రీ అనేది చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టమాటా, ఆ ఉల్లగడ్డ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక మసాలా కూడా ముందుగానే వేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్‌లోకి అల్లము, తెల్లగడ్డలు అలానే కొంచెం పచ్చి కొబ్బరి, ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ, 2 లవంగాలు వేసుకొని ఫైన్ పేస్ట్‌గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే నేను ముందుగానే బఠానాలు అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాను. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని లైట్‌గా పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బఠానాలంతా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఇంకా కొంచెం పచ్చిదనం అలానే ఉంటుంది. అందుకనేసి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత సిమ్లోనే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మసాలా అంతా బాగా వేగనివ్వాలి. మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మసాలా సరిగ్గా వేగకపోతే కూర టేస్ట్ అనేది సరిగ్గా రాదు. మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలానే దాంట్లోనే మసాలా ఫ్రై చేసేటప్పుడే ఆలు కూడా ఉల్లగడ్డ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ కూర చపాతీలోకైనా, రైస్లోకైనా, సంగట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మసాలా లేకుండా లైట్గా మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటుగా ఉంటుంది. చిన్నపిల్లలు తినరు కదా. 4 ఇయర్స్ 5 ఇయర్స్ కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి. అందుకనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని లైట్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మసాలాలోకి ఈ ఉప్పు, కారం అవన్నీ మసాలాలు పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టడం వల్ల అడుగు గట్టదు. అదే హైలో పెడితే కింద అంతా మాడిపోతుంది. అందుకని సిమ్లోనే పెట్టుకొని మసాలాలంతా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. దాంట్లోకి నేను 4 ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకున్నాను మా పిల్లలు తింటారనేసి. ఆ ఎగ్స్ అనేది బాయిల్ చేసి దాంట్లో వేసుకున్నాను. కొంచెం బాగా బాయిల్ చేసుకున్నాక మసాలా అంతా కొంచెం చిక్కబడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ మసాలా అంతా చిక్కబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా లైట్గా సాల్ట్ ఏమైనా తక్కువైతే చూసుకొని లాస్ట్లో కొత్తిమీర మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లిక్విడ్ స్టేజ్లో ఉంది. అందుకనేసి నేను అలానే ఇంకా బాగా మరిగించాను. మసాలా అంతా బాగా దగ్గరికి పడి
ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి నాకు ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిపోయిందో. బాగా వేయించుకున్నాక ఇలా వేయించుకుంటేనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా దీంట్లోకైనా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.